ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా మమ్మీ చేసే చేపల కూర మీతో షేర్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నాకు మా మమ్మీ చేసే నాన్ వెజ్ కర్రీస్లో ఈ ఫిష్ పుల్స్ అంటే చాలా ఇష్టం. తను బాగా చేస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడైనా చేపలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేపల పులుసుకి కొంచెం పెద్ద ఫిష్ అయితే బాగుంటుంది అనమాట. ఫస్ట్ కట్ చేసుకున్న పీసెస్ అన్ని ఒక గిన్నెలో వేయాలి. వేసిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి ఏమైనా డస్ట్ ఉన్నా లేకపోతే బ్లడ్ ఉన్నా అట్లాంటివి ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం నిమ్మకాయ రసం వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇలా నిమ్మకాయ రసం వేస్తే ఏంటంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది. మిక్స్ చేసుకొని మళ్ళీ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. మా ఇంట్లో ఎక్కువగా మేమైతే రవ్వ చేపలు, బొమ్మ చేపలు తెచ్చుకుంటాం. మరి మీ ఇంట్లో ఏ చేపలు ఎక్కువ తింటారో నాకైతే కామెంట్ చేసి చెప్పేయండి. మేము ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా కొన్ని ఏమో పులుసు పెట్టుకుంటాం, కొన్ని ఏమో ఫ్రై చేసుకుంటాం. ఇంకా ఫ్రై చేసేది ఏమైనా ఉంటే మా చెల్లె ఇస్తుంది, తను బాగా చేస్తుంది అనమాట. ఇక్కడ మా మమ్మీ అయితే కొన్ని ఫిష్ పీసెస్ సపరేట్ చేస్తుంది అనమాట ఫ్రై కోసమే. ఫస్ట్ మనం ఫిషెస్ని కొంచెం సేపు మ్యారినేట్ చేసుకోవాలి. సో ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు మ్యారినేట్ అవ్వనివ్వాలి. దీనివల్ల స్పైసెస్ అన్ని ఆ ఫిషెస్కి మంచిగా పడతాయి. మీరు నమ్మరు కానీ మా మమ్మీ చేసే ఈ ప్రాసెస్ ఉంది చూడండి, ఇదైతే నేను నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు చేశాను అనమాట. తను చెప్పినట్టు చేశాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఆ రోజు నేను ట్రై చేయడమే ఫస్ట్ టైం, కానీ మమ్మీ చెప్పిన ప్రాసెస్లో చేయడం వల్ల నాకైతే అసలు మమ్మీ చేసినట్టే కుదిరింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెడదాం. తర్వాత మనం కొంచెం పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం అయితే ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేయాలి. మనం ఆనియన్స్ ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తే అంత టేస్ట్ ఉంటాయి కదా. ఫస్ట్ ఒక 2 to 3 ఆనియన్స్ అయితే తీసుకోండి. మేమైతే 1 kg ఫిష్ అయితే తీసుకున్నాం. సో దానికి మాకు 3 ఆనియన్స్ పెద్దవి మేము తీసుకున్నాం అనమాట. ఇలా 3 ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎల్లిగడ్డ తీసుకోండి, ఒకటైతే సరిపోతుంది. ఈ రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఆయిల్ కొంచెం తక్కువనే యూజ్ చేస్తాం కాబట్టి తక్కువనే వేసింది మా మమ్మీ. మీరు టేస్ట్ తగ్గట్టు మీరు ఆయిల్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసేటప్పుడు వచ్చే స్మెల్ ఉంది కదా, అదైతే నాకు చాలా ఇష్టం. మంచిగా ఉంటుంది స్మెల్. ఈ స్మెల్ మీకు ఎంతమందికి ఇష్టం? యాక్చువల్గా మా మమ్మీ ఇలా చేయడం చేపల పులుసు వాళ్ళ మమ్మీని చూసి నేర్చుకుందనమాట. మా అమ్మమ్మ కూడా ఇలానే చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఇంకా నేను నేర్చుకోవాలంటూ ఉంటుంది మా మమ్మీ. నాకైతే ఇట్లా రావడం కష్టం, కానీ ఒక్కసారి ట్రై చేశానని చెప్పాను కదా, సేమ్ మమ్మీ ఎలా చెప్పిందో నేను అలానే చేశాను. సేమ్ టేస్ట్ వచ్చింది. సో ఇలా మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న వెంటనే గ్రైండ్ చేయొద్దు, ఎందుకంటే వేడి మీద ఉంటుంది కదా. మనం కొంచెం చల్లారి పెట్టుకుందాం. సో దానికోసం అయితే కొన్ని వాటర్ మిక్సీ జార్లో వేసి అలా పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనం కర్రీకి కావాల్సిన మసాలా సూప్ అయితే రెడీ చేసుకుందాం. మేము 1 kg తీసుకున్నాం కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఫస్టే నానబెట్టుకున్నాం. ఇక్కడైతే మా మమ్మీ చింతపండు పులుసు తీస్తుంది. ఫస్ట్ పులుసు అయితే మనం పల్చగానే తీసుకోవాలి, ఎందుకంటే చిక్కగా తీసుకున్నాం అనుకో మళ్ళీ కర్రీ ఉడికేటప్పుడు ఇంకా చిక్కబడిపోతుంది అనమాట. సో కొంచెం పల్చగానే తీసుకోవాలి. తర్వాత మనం ఇందులో కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ముందుగా పక్కకు తీసుకున్న ఎల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసేటప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అందులో మసాలాలు యాడ్ చేసేటప్పుడు ఈ పేస్ట్ కూడా డైరెక్ట్గా యాడ్ చేస్తాం అనమాట. కాబట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది చింతపండు పులుసులో కలపండి. ఇక మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకోండి. కారం అయితే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి, ఎందుకంటే చేపల పులుసులో ఎక్కువ కారం ఉంటే మంచిగా ఉంటుంది కదా. సో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం మెంతి పొడి యాడ్ చేసుకోండి. మెంతి పొడి యాడ్ చేయడం వల్ల పులుసు టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది కదా మెంతి పొడి పులుసు కర్రీస్లో ఎంత టేస్ట్ ఇస్తుందని. సో అదైతే యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే పులుసు అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ వెలిగించుకొని కర్రీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఇందాక మనం ఫ్రై చేసుకున్న దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకోండి కర్రీకి తగ్గట్టు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి కొంచెం చిటపడలాడేటప్పుడు కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేలోపు మనం మెంతి కూర కట్ చేసుకుందాం. మేమైతే మెంతి కూర ప్రతి కర్రీలో వేసుకుంటాం పోపు వేసేటప్పుడు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ మెంతి కూరని అయితే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాం. కట్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట.
ఈ 2 మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా అలానే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలంటే ఈ ఆనియన్స్ అనేటివి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసుకుందాం. అల్లం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. అల్లం కూడా మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. పసుపు యాడ్ చేసుకొని కొంచెం కాసేపు కలిపిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న పులుసు ఉంది కదా, ఆ పులుసు ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మరిగించుకుందాం. కాసేపు అయిన తర్వాత మూత తీసి దొడ్డుపు ఉంటుంది కదా, అది దొడ్డుపు కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ తగ్గట్టు. దొడ్డుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు మరగనిద్దాం. కాసేపు అయిన తర్వాత ఇలా పులుసు మరిగేటప్పుడు మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫిష్ పీసెస్ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి మరిగించుకుందాం. ఈ పులుసు మరగడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మనం కొత్తిమీర కట్ చేసుకుందాం. పులుసు కర్రీస్లో ఎప్పుడైనా కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. కాసేపు అయిన తర్వాత మూత తీస్తే ఆహా, ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది. పీస్ కూడా మంచిగా ఉడికిందనమాట. ఇక మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడండి పులుసు ఎంత మంచిగా మరిగి పీసెస్ ఎంత బాగా ఉడికాయో. మా అమ్మ చేసే చేపల పులుసు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం. మీరు ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ మనం కొన్ని పీసెస్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైకి అని, అవైతే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం. ఫస్ట్ వీటికైతే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వేసి అయితే మంచిగా కలుపుకొని ఇలా ప్యాన్ మీద ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట, ఎక్కువ ఆయిల్ లేకుండా. సో ఫస్ట్ వన్ సైడ్ మొత్తం కాలిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఎంత మంచిగా కలర్ వస్తే అంత క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట తినడానికి. నాకైతే ఫిష్ ఫ్రై కన్నా ఫిష్ సూప్ అంటేనే ఇష్టం. మరి మీకు ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పీసెస్ ఎక్కడ కూడా విరగొద్దు. అప్పుడే చూడడానికి బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటాయి కదా. మేమైతే ఫిష్ ఫ్రై ఇలానే చేస్తాం. మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు చెప్పండి. ఇంకోసారి మేము అలా ట్రై చేయడానికి చూస్తాం. ఇక మేమైతే తినేస్తున్నాం. అప్పటికి కొంచెం లేట్ అయింది ఇవన్నీ ప్రిపేర్ చేసేవారికి. ఇక నేనైతే ప్లేట్లో అన్నం పెట్టుకొని ఫిష్ పుల్స్ వేసుకొని కొన్ని ఫ్రై పీసెస్ అయితే వేసుకున్నాను. వేసుకొని అయితే తినడం స్టార్ట్ చేశాను. ఇక నేను తింటున్నప్పుడు అయితే మా మమ్మీ అడుగుతుందన్నమాట టేస్ట్ ఎలా ఉంది, బాగుందా లేదా అని. ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా బాగానే చేస్తుంది, కాకపోతే నన్ను అడుగుతుంది అనమాట తినేటప్పుడు ప్రతిసారి బాగా కుదిరిందా లేదా, ఏమైనా ఎక్కువైందా తక్కువైందా అని. మేబీ అందరి మదర్స్ అంతేనేమో కదా, చేస్తారు కానీ టేస్ట్ అడుగుతుంటారు వాళ్ళు ఎలా చేశారని. అదొక హ్యాపీనెస్ కదా మనం మంచిగా ఉందని చెప్తే. ఇక్కడ కర్రీ అయితే సూపర్గా కుదిరింది. మా మమ్మీ కూడా చెప్పాను అనమాట చాలా బాగుందని. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి.